కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తులు నటుడు, హాస్య నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు 33 సంవత్సరాలే. రిషబ్ శెట్టి డైరెక్షన్లో వస్తున్న కాంతారా మూవీలో రాకేష్ పూజారి కీలక పాత్ర పోషిస్తున్నారట. గత సోమవారం కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని నిట్లో తన స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన రాకేష్ మెహందీ ఫంక్షన్లో ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేష్ ఆకస్మిక మరణం అతని అభిమానులను మరియు సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన యాక్టింగ్తో అందరినీ నవ్వించే రాకేష్ పూజారి చిన్న వయసులోనే చనిపోవడంతో శాండల్వుడ్ షాక్కి గురైందని చెప్పవచ్చు. ఇక కాంతారాలో రాకేష్ పూజారి పాత్రకు సంబంధించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ రిషబ్ శెట్టి ఎమోషనల్ అయ్యారు. మీరు మా జీవితాల్లో ఒక భాగం మాత్రమే కాదు, మా హృదయాల్లోనూ భాగమయ్యారు. మీ చిరునవ్వు, మాటలు మీ చుట్టూ ఉన్న వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించాయి. మీరు భౌతికంగా మాతో లేకపోయినా మీ జ్ఞాపకాలు మా హృదయాల్లో శాశ్వతంగా ఉంటాయి. నీవు లేకపోవడం కళాకారుల సమాజానికి తీరని నష్టం. మిత్రమా, మళ్లీ జన్మించు, మీ ఆత్మకు శాంతి చేకూరుగాక. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు మీ కుటుంబానికి ప్రసాదించాలి అని రిషబ్ శెట్టి పోస్ట్ చేశాడు. ఇక రాకేష్ గతంలో పలు సినిమాల్లో నటించడమే కాకుండా కామెడీ కిలాడీ గల సీజన్ 3లో విజేతగా నిలిచి మంచి పేరు సంపాదించారు. ఇక ఈయన మరణంతో కాంతారా సినిమా పైన చర్చ జరుగుతోంది. నటులు వరుసగా చనిపోవడం, సెట్స్ లో ప్రమాదాలు జరగడం కూడా చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవలే ఆ సినిమాలో నటిస్తున్న మలయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన సినిమా సెట్ లో జరగలేదని మేకర్స్ స్పష్టం కూడా చేశారు. ఆయన వయసు కూడా 33 సంవత్సరాలే. ఇక కాంతారా సీక్వెల్ షూటింగ్ మొదలైనప్పటి నుండి ఏదో ఒక రూపంలో పలు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న బస్సు కొన్ని రోజుల క్రితం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ అందులో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఓసారి గాలివాన రావడం వల్ల నిర్మించిన భారీ సెట్ కూలిపోయింది. అప్పుడు ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. ఇలా కాంతారా 2 సినిమా మొదలు చివరి వరకు ఏం జరుగుతుందో అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.